సో నా ఫినాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కార్ కొనుక్కుంటున్నారు, బైక్ కొనుక్కుంటున్నారు, అందరూ కార్లో తిరుగుతున్నారు, బైక్లో తిరుగుతున్నారు, మనం కూడా ఒకటి కొనుక్కోవాలి, మనకు కూడా కార్ ఉండాలి. దిస్ వాస్ మై ఫస్ట్ మోటో, ఫస్ట్ థింగ్ దట్ ఇస్ దేర్ ఇన్ ఇట్. కానీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కార్ కొనుక్కోవడం నెసరీ కాదు, కార్లో తిరగడం ఇంపార్టెంట్. అయితే కనుక కార్లో తిరగాలంటే చాలా వరకు తిరగచ్చు. సో దీని గురించి నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఐ థింక్ నువ్వు కార్ కొనుక్కుంటే నువ్వు కార్లో డ్రైవర్ అవుతావు. అండ్ ఇఫ్ యూ ఆర్ రెంటింగ్ ఏ కార్ ఆర్ గోయింగ్ ఫర్ హ్యాడ్, నీకు ఒక డ్రైవర్ వస్తాడు నీ కార్ డ్రైవ్ చేయడానికి. సో యూ విల్ బి ద ఓనర్, డెఫినెట్లీ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ సీట్, నాట్ సిట్టింగ్ ఇన్ ద డ్రైవింగ్ సీట్. అది నేను రియలైజ్ అయ్యాను. అండ్ దానికి ఉన్న ఎగ్జాంపుల్, ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. చాలామందికి కార్ అవసరం అండ్ అందరికీ కార్ అవసరం లేదు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కార్ ఎవరికి అవసరం? మేబీ ఒకవేళ మీరు చెప్తే ఒక 10 lakhs కార్ కొంటున్నారు అనుకుంటే 10 lakhs కార్తో యూనో ఒక బేసిక్ ఎఫ్డి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఒక 7% బేసిక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 1,07,000 అంటే ఇయర్లీ అరౌండ్ 70,000 rupees ఈస్ ద expenses that you are going to incur, interest that is you are going to get out of the 10 lakhs. FD చేసేసిన సరే బేసిక్ అమౌంట్ చెప్తున్నాను నేను. అండ్ ఒక కార్ కొనుక్కుని యూటిలైజ్ చేసే వాళ్ళకి ఇయర్లీ జనరల్గా 30,000 to 40,000 మెయింటెనెన్స్ అవుతుంది ఖచ్చితంగా. సో నువ్వు కార్ కొన్నావు అంటే ఇమీడియట్గా నీ 10 lakhs క్యాపిటల్ మీద నువ్వు 70,000 ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నావు 1, అండ్ 40,000 నీ యొక్క సర్వీస్ అమౌంట్ ఖర్చు అవుతున్నావు, 1,10,000 నీ ఇయర్లీ స్పెండ్ చేస్తున్నావు. అండ్ పెట్రోల్ అవన్నీ ఇంకా యాడ్ ఆన్ థింగ్సే. సో ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ మోర్ దాన్ దాట్ అమౌంట్, 1,50,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి నేను నా క్యాబ్ రైడ్స్ని చేస్తున్నాను ఆర్ వెహికల్ రైడ్స్ని చేస్తున్నాను, దెన్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు బై ఎ కార్.